అందుకే నేను నీ కేరింగ్కే పడిపోయా సగం. నీ ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్పేసేయి, ఎందుకంటే మళ్ళీ నా హార్ట్ బ్రేక్ అవుతుంది నువ్వు చెప్పలేదనుకో. ఓకే, అంటే నాకు చెప్పాలంటే ఎక్సైట్ గా ఉంది, ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. స్వీట్ తీసుకోవడానికి అవసరం లేదు తెలుసు, ఎందుకంటే నా పక్కన ఎప్పుడు స్వీటే ఉంటుంది కాబట్టి. లవ్ యూ బంగారం. లవ్ యూ టూ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ బంజారా. సో ఎలా ఉన్నారు గైస్? మీ అందరి కోసం చెప్తున్నా కదా, మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేసా, కంటిన్యూగా వీడియోలు చేస్తా. సో ఈరోజు ప్రాంక్ కాల్ చేయడానికి మా తమ్ముడు వచ్చిండు గణేష్ అని. సో గణేష్ ఏంటంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేసిండు. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో మెన్షన్ చేస్తా. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తమ్ముడు, ఎవరి మీద ప్రాంక్ కాల్ చేద్దాం? యాక్చువల్గా నేను ఆఫీస్లో ఒక అమ్మాయిని, అంటే మా బెస్ట్ ఫ్రెండ్ ఆమె. సో నేను ఆమెకి ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమని చేస్తావు? అంటే లైక్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. సూపర్, ఈరోజు ప్రపోజ్ చేయాలనుకుంటా ఐ థింక్, నాకు తెలిసి. సో చెయ్యి, తను నిజంగా నమ్మేస్తుంది. సరే, కాల్ చేయి. హలో హలో హలో, హాయ్ స్వీటీ. హాయ్. ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఇంట్లో, పైకి వచ్చా ఇప్పుడే. ఆఫీస్కి వెళ్ళలే ఈరోజు? లేదు, వెళ్ళలే, ఆఫ్ లో ఉన్నా. ఓకే, నేను యాక్చువల్గా నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా, మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వద్దు మరి. ఓకే, చెప్పు. అంటే నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, బట్ నేను చెప్పాలంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు. సో నేను ఈరోజు ఫైనల్గా ఈరోజు నేను చెప్దాం అనుకుంటా, ఎందుకంటే ఈరోజు ప్రపోజల్ డే కదా. సో నేను ఈరోజు చెప్తున్నా మరి. ఓకే, చెప్పు. గుండె రాయి చేసుకో. అమ్మో, ఏం చెప్తావేంటి? చెప్పు. లవ్ యూ. ఆకాశవాణిలా. ఏంటి? లవ్ యూ. అర్థం కాలే. లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏం చెప్తున్నావు? అసలు జోక్ చేయట్లేగా. నిజంగా జోక్ కాదు, అంటే నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పుడే నిన్ను చూసి పడిపోయా. బట్ చెప్పాలా వద్దా అని వెయిట్ చేశా. బట్ ఫైనల్గా ఈరోజు ప్రపోజల్ డే కదా, నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావని నేను ఈరోజు చెప్పాను నీకు. నేను నిజమా? నిజం, జోక్ కాదు. సో నేనంటే నీకు ఇష్టం లేదా? అంటే అంటే సడన్ గా చెప్తే ఏం చెప్పను? అంటే నేను నార్మల్గా నేనంటే నీకు ఇష్టమా లేదా? అంటే నా మీద నీకు నమ్మకం, అంటే లైక్ ప్రేమ ఉందా? ప్రేమ అంటే ఏం లేదు, సడన్ గా చెప్తే ఏం చెప్పాలో తెలియట్లేదు అసలు. స్వీటీ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టంలే, కానీ నేనంటే నీకు బేసికల్గా ఇష్టమే. ఎందుకంటే నేను ఎప్పుడు కాల్ చేసినా నువ్వు బాగా కేరింగ్ తీసుకుంటావు, ఎందుకంటే తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇట్లా మాట్లాడతావు కదా. సో అందుకే నేను నీ కేరింగ్కే పడిపోయా సగం. మళ్ళీ నీ అందానికే సగం ఇంకా పడిపోయా నేను. ఎన్ని డేస్ ఎందుకు చెప్పలేదు మరి? బేసికల్గా నేను చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు నీకు చెప్తే మళ్ళీ నువ్వు నాకు ఇక్కడ దూరం అవుతావని నేను చెప్పలేదు. అందుకే ఈరోజు ప్రపోజల్ డే కదా, అందుకే చెప్పా. సో నీ మనసులో ఎవరైనా ఉన్నారా మరి? ఎవరు లేదు, నీకు తెలుసు కదా. అంటే నేను మామూలుగా నీతోనే మాట్లాడతా. మరి ఎందుకు నా లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా? అంటే ఇలా ఎన్ని డేస్ లో నాకు ఎప్పుడు అలా అనిపించలేదే, నార్మల్ గానే ఉండేవాడు కదా. సో నేను జస్ట్ నీతో టైంపాస్కి, పార్కులకి, ఓయోకి, దానికి నేను లవ్ చేస్తలేను. నేను నీతో లైఫ్ లాంగ్ ఉందామని, నీతో పిల్లలకని, మనం ఒక లైఫ్ని లీడ్ చేద్దామని నేను నిన్ను లవ్ చేస్తున్నా. సో అందుకే ఫైనల్గా ఈరోజు నీకు నేను ప్రపోజ్ చేశాను. నీ ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్పేసేయి, ఎందుకంటే మళ్ళీ నా హార్ట్ బ్రేక్ అవుతుంది నువ్వు చెప్పలేదనుకో. అవునా? అదే టెన్షన్ అవుతుంది మళ్ళీ నాకు. ఓకే, చెప్తాను. బట్ అంతగా అంటే ఏం నచ్చింది? ఆల్రెడీ నా హ్యాండ్, అంటే నా బాడీ మొత్తం, ఫైనల్గా నా బాడీ మొత్తం షేక్ అవుతుంది ఇప్పుడు. కావాలంటే నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్తో మాట్లాడు, అంటే నా రియాక్షన్ సైన్ అయినా చెప్తాడు ఇప్పుడు. హలో. హాయ్ సిస్టర్. హాయ్. హాయ్. నిజంగా గణేష్ మిమ్మల్ని లవ్ చేస్తుండంట. షాక్. అంటే నాన్న ఇలా నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటే, ఎవరినైనా ఎప్పుడు చెప్పలేదంటే పలానా నా ఫ్రెండ్ ఒకటి స్వీటీ అని, నా ఆఫీస్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడు. ఓకే. నిజంగా వాడు ఎందుకు అంతగా లవ్ చేస్తుంది మిమ్మల్ని నాకు అర్థమైతే లేదు. మీరు ఎంత బాగుంటారా? నాకే అర్థం అవ్వట్లేదు, వాడు అసలు అలా చెప్తాడా నేను ఎప్పుడు అనుకోలేదు. నిజం చెప్పు, వాడంటే నీకు ఇష్టమా? అంటే ఇష్టం అంటే ఇష్టమే. ఆడు లేడు పక్కన లేదు, చెప్పు నాకు. అంటే వాడు చెప్తే బాగుంటది అనుకున్నా. హలో. హలో. చెప్పు స్వీటీ. నీ పేరు స్వీటీ అని ఎందుకు పెట్టారు తెలుసా? ఎందుకు? నువ్వు స్వీట్గా ఉంటావు కాబట్టి.
చాటా బిస్కెట్స్? నాకు బేసికల్గా నీ మీద నా ఒపీనియన్ ఏంటంటే నేను బంగారం అంటే బంగారం అని పిలవాలని ఉంటుంది నాకు. ఎందుకంటే బంగారం ధర పెరిగిందిలే కానీ నీకు ఎంత పెట్టినా తక్కువనే అనిపిస్తుంది నాకు. అయితే ఎన్ని డేస్ నుంచి లవ్ చేస్తున్నావు మరి? బేసికల్గా మన ఆఫీస్లో జాయిన్ అయ్యి 2 years అయింది కదా. సో అప్పటి నుంచి నేను 1 monthలోనే నీ అంటే లైక్ నీ బిహేవియర్, నీ క్యారెక్టర్ చూసి నేను పడిపోయా. ఆఫీస్లో నేను చాలా మందిని అడిగాను నీ గురించి చెప్తున్నారు అందరూ, నువ్వు చాలా మంచిదానివి అంటే అట్లా అని చెప్పారు. సో ఆఫీస్లో కూడా నేను చాలామంది ట్రై చేశారటలే కానీ ఎవరికి యాక్సెప్ట్ చేయలేట నువ్వు. సో ఫైనల్గా నేనైతే ఐ లవ్ యూ సో మచ్ స్వీటీ. ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి తొందరగా చెప్పేసే, ఎందుకంటే మళ్ళీ నా బ్రెయిన్ నా హార్ట్ అన్నీ పగిలిపోతాయి. ఇక నీకు ఒక విషయం చెప్పనా, మనము షాప్కి వెళ్ళి షుగర్ అంటే స్వీట్ తీసుకోవడానికి అవసరం లేదు తెలుసు, ఎందుకంటే నా పక్కన ఎప్పుడు స్వీటే ఉంటుంది కాబట్టి. మై గాడ్, ఆపమ్మా బిస్కెట్స్. మీ చెల్లెని కూడా నేను బాగా చూసుకుంటా. నన్ను చూసుకోవా? నిన్ను చూసుకుంటా, వాళ్ళని కూడా చూసుకుంటా, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు నేను బాగా చూసుకున్నారు కదా. సో వాళ్ళని ఇప్పుడు మనం మనం బతికినన్ని రోజులు వాళ్ళని కూడా మనం మంచిగా చూసుకుందాం అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమే కదా. అంటే అసలు నాకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. ఐ లవ్ యూ చెప్పేసే రాదు. నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఒపీనియన్ అంటే గుడ్ బాయ్, స్వీట్ బాయ్, ఇంకా హ్యాండ్సమ్. నేనంటే నీకు ఇష్టమే కదా. ఇన్ని మాటలు అన్నావు అంటే ఒపీనియన్ చెప్పాను, ఇష్టమని చెప్పానా? ఇష్టం అని చెప్పేయచ్చు కదా. ఇన్ని మాటలు అన్నావు, అది ఇష్టం అని ఒక మాట చెప్పేయచ్చు కదా ప్లీజ్. యాక్చువల్గా నాకు కొంగు పట్టుకోవడం ఇష్టం ఉండదు, బట్ నువ్వు ఓకే అంటే నీ కొంగు లైఫ్ లాంగ్ పట్టుకొని తిరుగుతా నేను. ఇలాగే చెప్తారు. నిజంగా జోక్ కదా, ఇలాగనే చెప్తారంటే చెప్పేటోళ్ళు వేరే, చూపించేటోళ్ళు నేనే కదా. నువ్వు చెప్తావు నిజమేనా? అంటే బేసికల్గా నేను 2 years నుంచి నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా నీకు? ఎప్పుడేమైనా అన్నానా నిన్ను? లేదు. అందుకే బట్ అంటే నీతో వేరే అమ్మాయిలు కూడా మాట్లాడతారుగా. వాళ్ళు ఇప్పుడు నువ్వు ఓకే అంటే వాళ్ళందరూ వదిలేస్తా కదా నేను. అంటే నాకు వాళ్ళు లవర్స్ కదా, జస్ట్ ఫ్రెండ్స్ అంటే హాయ్ అంటే బాయ్, బాయ్ అంటే బాయ్. ఇప్పుడు నువ్వు ఓకే అంటే నేను నీతోనే ఉంటా కదా. రే అమ్మాయి ఓకే అంటేనే నీ ఫ్రెండ్స్ ఏంట్రా, నువ్వు అమ్మాయి కోసం అందరినీ వదిలేరా? అది అమ్మాయి అంటే అన్న నేను యాక్చువల్లీ నేను అందరిని వదిలేస్తా అన్న నేను. యాక్చువల్లీ ఈమె ఓకే అనాలి కదా. సో నేను ఎప్పుడు 2 years నుంచి ఆమె మాటల్లో తెలిసిపోతుంది నువ్వు అంటే ఇష్టం. అవును కదా చిట్టి? అంటే అది తనకి తెలియట్లేగా. అదే నాకు తెలిసింది, వాడు చెప్తున్నా నేను అంటే నేను లవ్ యూ చెప్తున్నా, లవ్ యూ 2 చెప్పొచ్చు కదా మరి. అన్ని చెప్పరు, నీకు అంత ఇష్టం ఉంటే నీకు అర్థమైపోద్ది కదా. సరే అయితే ఇక నా పడిపోయిందన్న. సో ఆల్మోస్ట్ ఇక నువ్వు లాస్ట్కి ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తున్నాను, నువ్వు కూడా చేసేస్తే అయిపోతుంది ఇక. సో లవ్ యూ బంగారం. లవ్ యూ టూ బంగారం. ఓకే, అంటే నాకు చెప్పాలంటే ఎక్సైట్ గా ఉంది, ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సో నేను ఒక్క నిమిషం మళ్ళీ కాల్ చేస్తాను, ఎందుకంటే నేను కొంచెం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయితే అరుస్తా కొంచెం. సో ఫైనల్ గా మనోడికి అయితే లవ్ సెట్ అయిపోయింది. సో ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా నేను ఒక 2 years నుంచేనా ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి. ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి శంకర్ మంది ఛానల్లో ఏంటి ప్రపోజ్ చేయగానే అమ్మాయి ఏంటి అంటే అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమా? అంటే బేసికల్గా నేనంటే చాలా ఇష్టం అన్న ఆమెకి. బట్ నేను అందరితో ఆఫీస్లో అందరు అమ్మాయిలతో నేను మాట్లాడతాను, ఆమెకి కొంచెం జెలస్. అంటే జస్ట్ ప్రాంక్ కాలని చేసినావా లేకపోతే నిజంగానే ఇష్టపడుతున్నావా పిల్లని? నేను ఇష్టపడుతున్నా కాబట్టి చేశాను కదా. సూపర్ రా. సో మొత్తానికి అయితే నా ఛానల్లో వీళ్ళ లవ్ సెట్ అయిపోయింది. వన్స్ ఎప్పుడైతే మీరు ఇద్దరు ఓకే అయిపోయిన తర్వాత కలిసిన తర్వాత ఒక రోజు తీసుకురా, మళ్ళీ వస్తాను, ఇద్దరు కలిసి వీడియో చేయండి, వెళ్ళి ఉంటుంది. సో గైస్ మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకొని కామెంట్ చేయండి. సో మీరెవరికైనా ఇలానే లవ్ చేశారా, ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ చేస్తే కింద కామెంట్ చేయండి, మీ ఫీలింగ్స్ షేర్ చేయండి. సో అంతేకాకుండా నెక్స్ట్ ఎవరి మీద అయినా ప్రాంక్ కాల్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళ నెంబర్ అండ్ కామెంట్ పిన్ చేయండి, నేను డెఫినెట్గా వాళ్ళకి ప్రాంక్ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. అట్లనే తమ్ముడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.